నమస్తే, వెల్కమ్ టు డీబీసీ న్యూస్ తెలుగు. ప్రతిక్షణం ప్రజల పక్షం. సిద్దిపేట జిల్లా కేంద్రంలో జాతీయ మానవ హక్కుల కమిటీ ఎన్హెచ్ఆర్సీ నూతన సమావేశం ఏర్పాటు చేశారు. జాతీయ మానవ హక్కుల కమిటీ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లాలో టీటీడీ కళ్యాణ మండపంలో నూతన కార్యవర్గ నియామక సమావేశం ఘనంగా నిర్వహించారు. వెల్కమ్ టు డీబీసీ న్యూస్ తెలుగు. ప్రతిక్షణం ప్రజల పక్షం. జాతీయ మానవ హక్కుల కమిటీ అంటే సమాజంలో మనుషుల యొక్క మినిమం హక్కుల కోసం కొట్లాడే సంస్థ జాతీయ మానవ హక్కుల సంస్థ ఎన్హెచ్ఆర్సీ అంటారు. దానికి సంబంధించి కూడా ఈరోజు సిద్దిపేట జిల్లా కేంద్రంలో నూతన కమిటీ ఏర్పాటు చేశారు. వివిధ మండలాల నుంచి వివిధ జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ సిద్దిపేట టీటీడీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేశారు. నూతన కమిటీలు ప్రధానంగా వాళ్ళకు సభ్యులకు నియామక పత్రాలు అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి కూడా ఇక్కడ రాష్ట్ర జాతీయ నాయకులు ఇక్కడ ఉన్నారు. మరిన్ని విషయాలు అడగదు. సార్ చెప్పండి సార్, ఈ యొక్క జాతీయ మానవ హక్కుల కమిటీ నూతన కమిటీ వేయబడ్డది. ఒక చిన్న ప్రజల్లో ఉన్న ఆందోళన ఏంటంటే కమిషన్ అండ్ కమిటీ అనేది ఒకటి ప్రధానంగా వస్తుంది. ఈ యొక్క కమిటీ ఏం చేస్తుంది సమాజం పట్ల? జాతీయ మానవ హక్కుల కమిటీ అనేది మా సంస్థ. అయితే ప్రభుత్వ పరంగా జాతీయ మానవ హక్కుల కమిషన్ ఉంటుంది, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఉంటుంది. కమిషన్ అనేది అది ప్రభుత్వం చేత నియమించబడ్డటువంటి పదవులు. ప్రభుత్వం చెప్పినట్టు ప్రభుత్వానికి ఒబీడియంట్గా ఉండాల్సిందే ఆ సంస్థలు. ఎందుకంటే ఒక నిర్ణయం తీసుకోవాలన్నా కూడా వాళ్ళు వెనక ముందు ఆలోచించే అవకాశం ఉంటాయి. ఎందుకంటే అవి నామినేటెడ్ పోస్టులు, అవి అర్హులైన వారికి కూడా ఇవ్వరు. ఎందుకంటే రిటైర్డ్ జడ్జిలు కానీ లేదా రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసులకు ఇవ్వాల్సిన పోస్టులను ఈ రోజులలో రాజకీయ పార్టీలకు అధికార పాలక పక్షాలకు భజన చేసే వాళ్ళకు మాత్రమే ఇస్తున్నారు. కాబట్టి వాళ్ళ వల్ల ప్రజలకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం మాత్రం ప్రజల్లో లేదు. అలాగే మరి మా జాతీయ మానవ హక్కుల కమిటీ అనేది పెన్ను పేపర్ ద్వారా అవినీతి అక్రమాలను బయటికి తీసి వాళ్ళను సమాజంలో దోషులు చూపించే బాధ్యతను మా జాతీయ మానవ హక్కుల కమిటీ తీసుకున్నది. మాది పెన్ను పేపర్ అనే ఆయుధం భారత రాజ్యాంగం ఇచ్చిన చట్టాలను అనుసరించి రాజ్యాంగబద్ధంగా మేము ఒక నిర్మాణం చేసుకుని ఒక వ్యక్తిని శక్తిగా తయారు చేసి ఈ దేశ సంపదను ప్రజాధనాన్ని కాపాడడానికి మేము నిర్విరామంగా కృషి చేస్తున్నామని తెలియజేస్తున్నాం. రాజకీయాలకు అతీతంగా పనిచేస్తుందంటే ఏం చెప్తారు? మాకు ఏ రాజకీయ పార్టీతో కానీ ఏ ప్రజా సంఘాలతో కానీ ఏ కుల సంఘాలతో కానీ సంబంధం లేదు, అనుబంధం లేదు. వాస్తవానికి ఏంటంటే మేము ఒక ప్రజాక్షేత్రం నుంచి వస్తున్నాం, ప్రజల హక్కుల కోసం పోరాడుతున్నాం. మేము కూడా ప్రజా ఉద్యమకారణం, ప్రజల సమస్యలు తెలిసిన వాళ్ళం, గ్రామ స్థాయి నుంచి నిర్మాణం చేసుకుంటూ వస్తున్నాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంతో పాటు 14 రాష్ట్ర కమిటీలు ఏర్పాటు చేసినాం. ఇవాళ ఒక లీగల్ ప్రొసీజర్, ఒక ప్రోటోకాల్ సిస్టమ్ తయారు చేసి పార్టీలలో లేనటువంటి విధానం ఇలా ఒక వ్యక్తిని శక్తిగా చూపించే ప్రయత్నం మా సంస్కృతి సాధ్యమవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ప్రజా సంఘాలతో పాటు సమాజంలో ఒక చట్టాలు ఉన్నాయి, వివిధ సంస్థలు కూడా ఉన్నాయి. అయినా కూడా మనుషులకు 78% అయితే మానవ హక్కుల ఉల్లంఘనలు ఖచ్చితంగా జరుగుతుంది. ఇది ఒక చట్టపరంగా కావచ్చు, ఈవెన్ కోర్టు స్థాయిలో కూడా నిర్వీర్యం అవుతున్నారు సార్. దీని విషయంలో మీ యొక్క సంఘం ఎలా పనిచేస్తుంది సార్? చాలా సంఘాలు, సంస్థలు, కుల సంఘాలు, ప్రజా సంఘాలు, పార్టీలు ఇవాళ ప్రజలే నా దేవుళ్ళని వాళ్ళు వస్తున్నారు. మరి ప్రజల దేవుళ్ళైనప్పుడు ఇంకా ప్రజా సమస్యలు పెరుగుతున్నాయి, తగ్గుతలేవు. ఎక్కడ కానీ ఈ సంఘాలు పెట్టిన వాళ్ళు వ్యవస్థీకరించిన వాళ్ళే బాగుపడ్డారు తప్ప సంస్థలు ఉన్న వాళ్ళు ఎక్కడ కూడా బాగుపడ్డ సందర్భాలు లేవు. అంటే నేను అనేది కూడా ఏంటంటే ఒకటే, ఈ సంఘాలు సంస్థలని కేవలం ఉనికి కోసం, ఉపాధి కోసం, వారి కుటుంబ ప్రయోజనాల కోసం మాత్రమే ఈ సంఘాలను సంస్థలను స్థాపించడానికి మాత్రం ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. ఇవాళ నేను తప్పు చేసినా కూడా మా సంస్థలు సభ్యులు అడగవచ్చు, నిలదీయవచ్చు. నేను ఒకటి చెప్తున్నా సార్, నా మీద కూడా అనేక ప్రయోగాలు జరిగినాయి. అనేక ఉద్యమాల ద్వారా అనేక ఈ భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులను ఉపయోగించుకొని నాకున్న బాధ్యతను ఒక బాధ్యత గల భారత పౌరునిగా నేను అనేక సమస్యల మీద నేను ప్రభుత్వానికి ప్రజెంటేషన్ చేయడం జరిగింది. అందులో అనేక సంఘటనలు కూడా జరిగినా కూడా ఆయుష్ ఉన్నన్ని రోజులు భూమి మీద ఉంటాననే ఒకే ఒక సంకల్పంతో నేను ఈ ఒక వ్యక్తులను శక్తులుగా తయారు చేయాలి, ఈ దేశాన్ని నా ఒక హక్కుగా, అంటే పరుల కోసం పాటుపడని ఈ పాడు బతుకు ఎందుకు
అంటే నేను నాది అనే కాదు, మనం అనే వ్యవస్థ రావాలి, మనది అనే వ్యవస్థ రావాలనే ఉద్దేశంతో ఇవాళ ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ప్రజల కోసం మేము ఇవాళ అనేక సమస్యల మీద ప్రభుత్వానికి కూడా మరియు ఈ మధ్య కాలంలోనే అక్షరజ్యోతి మీడియా అనే ఒక మీడియా సంస్థను తీసుకొచ్చి న్యూస్ పేపర్ ఇచ్చినాం, ఛానల్ ఇచ్చినాం. దాని ద్వారా కూడా మా 33 జిల్లా కమిటీలు అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా మేము మా సంస్థ దూసుకుపోతుందని తెలియజేసినాం. ప్రజా సమస్యల పరిష్కారమే మా లక్ష్యం. ఎక్కడ కూడా కమిటీమెంట్ అనేది లేదు, రాజీ లేని పోరాటాలే మా సంస్థ యొక్క లక్ష్యం సార్. ఇంకోసారి స్థానిక పోలీస్ స్టేషన్లో అంటే సాధారణమైన వ్యక్తులు కేసులు పెడుతున్నారు సార్. కేసులు పెడితే అక్కడ పలుకుబడి ఉపయోగించి కూడా ఆపోజిట్ వ్యక్తులు కేసులు నిర్వీర్యం చేస్తున్నారు. అంటే పోలీసు వ్యవస్థ కూడా కొంత అటువైపు నెగ్గుతుంది. అంటే ఈ కేసు విచారణ అంటే ప్రభుత్వం అంటే అన్యాయం జరిగింది, శిక్ష పడేంత వరకు మీ యొక్క సంఘం బాధ్యత ఎలా ఉంటుంది, పాత్ర ఎలా ఉంటుంది? అది తప్పని తెలిస్తే సివిల్తోటైనా ఫైల్ చేయడానికి మీరు సిద్ధం సార్. అవసరం ఉంటే వాళ్ళ పై అధికారుల దృష్టి తీసుకుపోయి ఈ సమస్యలో ఉన్నటువంటి దానిలో ఉన్నటువంటి ప్రాబ్లాన్ని బట్టి అది ఏ లెవెల్లో సాల్వ్ అవుతుంది, సాల్వ్ కాకుంటే సమస్యల పరిష్కారానికి బాధితులతో పాటు ఎవరు కారకులు అంటే సంబంధించిన అధికారులు కూడా సమస్యల పరిష్కారానికి వాళ్ళ కోర్టుల కంటే ముందు ఈ అధికారులనే బాధ్యులను చేయాల్సిన అవసరం ఉందని మేము మొదటి నుంచి అనేక వేదికల మీద చెప్పుకుంటూ వస్తున్నాం సార్. కాబట్టి ఒక సమస్య పరిష్కారం కావాలంటే సంబంధిత అధికారిని బాధ్యం చేయాలని మా యొక్క డిమాండ్. చూసుకోవచ్చు ఇక్కడ రాష్ట్ర నాయకులు భద్రయ్య గారు అయితే అంటే సమస్య వచ్చినప్పుడు మానవ హక్కులు ఉల్లంఘన జరిగినప్పుడు అధికారే పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుంది. ఎంత వాళ్ళైనా కూడా చట్టపరమైన చర్య తీసుకోవాల్సిందే. నిర్వీర్యం కూడా యొక్క ఎన్హెచ్ఆర్సీ మానవ హక్కుల కమిటీ అయితే పనిచేస్తుంది సిన్సియర్గా కూడా చెప్తున్న పరిస్థితిని కెమెరా ఉమేష్తో భూపతి, BBC న్యూస్.